తెలీదు, సమాచారం లేదు. ఇది సిట్ అధికారుల విచారణలో టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సమాధానాలు. తిరుమల కల్తీ నెయ్యి ఎపిసోడ్లో వైవిని ప్రశ్నించారు. టీటీడీ అధికారుల స్టేట్మెంట్ ఆధారంగా సుబ్బారెడ్డిని విచారించారు. తిరుమల కల్తీ నెయ్యి కేసులో ఏపీ సిట్ దూకుడు పెంచింది. టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించి ఆయన స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. చిన్న అప్పన్న సహా టీటీడీ మాజీ ఈవో అధికారుల స్టేట్మెంట్ ఆధారంగా పలు కోణాల్లో వైవి సుబ్బారెడ్డిని ప్రశ్నించారు. అవసరమైతే మరోసారి విచారిస్తామని సిట్ చెబుతోంది. తొలుత విచారణకు హాజరు కావాలని వైవి సుబ్బారెడ్డికి సిట్ అధికారులు విజయవాడ నుంచి నోటీసులు జారీ చేశారు. అయితే తాను అక్కడికి రాలేనని చెప్పడంతో సిట్ అధికారులే నేరుగా హైదరాబాద్కొచ్చి వైవి సుబ్బారెడ్డిని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో లడ్డూ తయారీకి నెయ్యి సరఫరా చేసిన సంస్థలు, వాటితో కుదుర్చుకున్న ఒప్పందాలు, చైర్మన్ హోదాలో తీసుకున్న నిర్ణయాలపై వివరాలు రాబట్టినట్టు తెలుస్తోంది. టీటీడీకి నెయ్యి సరఫరా ఎలా జరిగింది, నెయ్యి కల్తీ ఎక్కడ జరిగింది వంటి అంశాలపై వైవి సుబ్బారెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించారు. నెయ్యి టెండర్ నిబంధనల సడలింపులో వైవి సుబ్బారెడ్డి పాత్రేంటి, ఏమైనా ముడుపులు ముట్టాయా అన్న కోణంలో సిట్ ప్రశ్నించింది. అయితే సభ్యుల అంగీకారంతోనే నిబంధనల మార్పు జరిగిందని వైవి సుబ్బారెడ్డి చెప్పినట్లు సమాచారం. కొన్ని ప్రశ్నలకు సుబ్బారెడ్డి తనకు తెలియదని, తన వద్ద సమాచారం లేదని, ఆ అంశాలన్నీ అడ్మినిస్ట్రేషన్ సిబ్బంది చూసుకుంటుందని సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది.